శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఉన్న నక్షత్రాలు మఘా నక్షత్రం, ఉభా నక్షత్రం, అలాగే ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రాల వారు ఏ ఏ అక్షరాలు వారి యొక్క నక్షత్రానికి వస్తాయి, ఏ పాదానికి ఏ నక్షత్రం వస్తుందని చూసినట్టయితే మఘా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదానికి మా అనే అక్షరం, 2వ పాదంలో ఉన్నటువంటి వారికి మీ, 3వ పాదంలో ఉన్నటువంటి వారికి ము, 4వ పాదం ఉన్నటువంటి వారికి మే. అలాగే పుబ్బా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి వారికి మో, 2వ పాదం ఉన్నటువంటి వారికి ఠ, 3వ పాదంలో ఉన్నటువంటి వారికి టి, 4వ పాదం ఉన్నటువంటి వారికి టు. అసలు ఈ టా, టీ, టు అనేటువంటివి చాలా తక్కువ పేర్లు, కానీ ఆ నక్షత్రంలో పుట్టారు కాబట్టి పెట్టాలి కాబట్టి చాలా మంది టెండూల్కర్ అని. టెండూల్కర్ అంటే క్రికెటర్ పేరు కాదండి. చాలా మందికి ఏదో డౌట్ ఉంటుంది. మా అబ్బాయికి ఉత్తరా నక్షత్రం 1వ పాదం అండి, టే వచ్చింది, ఏం పేరు పెట్టాలి అని అడిగారు. టెండూల్కర్ అని పెట్టండి అమ్మా అంటే, మేము సచిన్ ఫ్యాన్స్ కాదండి అన్నారు. ఇది సచిన్ ఫ్యాన్స్ ఎవరో కాదు, టెండూల్కర్ మహర్షి ఉన్నాడు ఒక ఆయన. కాబట్టి జన్మనామంలో టే వచ్చింది కాబట్టి మహర్షి పేరు జస్ట్ నామం మాత్రమే పెట్టవచ్చు, వ్యవహార నామం మాత్రం పనికి రాదు. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళు ఎలాంటి ఈ యొక్క రెమెడీస్ తీసుకోవాలి, తీసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ యొక్క మఖా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చాలా దేవాలయాలు కొండపైన ఉంటాయి కదా, ఈ కొండపై ఉన్నటువంటి దేవాలయాల్ని సందర్శించడం మంచిది. సంవత్సరంలో ఒక్కసారన్న, అంటే యాదగిరి గుట్ట దగ్గరలో ఉండి వెళ్ళి సందర్శించండి. సింహాచలం అప్పన్న కొండ ఉంది, వెళ్ళి సందర్శించండి. సింహాచలం లాంటివి, అప్పన్న కొండ లాంటివి, ఇట్లాంటివి తిరుమల లాంటివి దగ్గరలో ఉంటే వెళ్ళి మఖా నక్షత్రం వాళ్ళు సందర్శించడం మంచిది. రెండవది ఏమిటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి ఆశీర్వాదం వీళ్ళకి ఎప్పుడూ ఉండాలి. వీడు ఎందుకు పుట్టాడ్రా నా కడుపున అనే విధంగా ఎవరూ నడుచుకోకూడదు. వాళ్ళ కాళ్ళకు పాదసేవ చేయడం, శుశ్రుత చేయడం, ఇలాంటివి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఉబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఎవరైనా సరే సంగీత విద్వాంసులకి కానీ, లేదా ఎవరైనా కళాకారులకు కానీ, అలాగే కవులకు కానీ వీళ్ళు కొన్ని దానాలు చేస్తే మంచిది. ఎలాంటి దానాలు చేయాలి? తేనె దానం చేయడం మంచిది. బ్రాహ్మణులకు కూడా, అంటే బ్రాహ్మణులలో ఘనాపాటిలు ఉంటారు, పెద్ద పెద్ద విద్వాంసులు ఉంటారు. వాళ్ళు గణపనస చదవడం ప్రారంభిస్తే గడగడ గడగడ చదువుతారు, కానీ వాళ్ళ పాప ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి తేనె దానం చేయడం మంచిది. అలాగే దూది, ఉప్పు ఇలాంటివి ఏవైనా సరే దానం చేయడం పుబ్బా నక్షత్రం వారికి మంచిది. దూది దానం చేయడం తీసుకోరు చాలా మంది. అలాంటప్పుడు స్వచ్ఛమైన కాటన్ క్లాత్ ఏదైనా సరే, అంటే చేనేతలు చేసినటువంటిది ఏదైనా ఉంటే అలాంటి దానం చేయండి, చాలా మంచిది. కళాకారుల్ని గౌరవించేటప్పుడు ఏదైనా శాలువాలు కప్పడం కూడా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి సహాయం చేస్తుంది. తేనె ఎందుకంటే చాలా కష్టం తేనె పుట్టడము, అది బయటికి రావడం. ఒరిజినల్ తేనెని మీరు వాళ్ళకి ఏదైనా మధుర పదార్థం ఇచ్చేటప్పుడు, లేదండి ఎండాకాలం షర్బతులు లాంటివి ఇస్తారు కదా, దాంట్లో తేనె కలపండి, ఒరిజినల్ తేనె కలిపియండి, అది కూడా చాలా మంచిది ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏదైతే ఉందో, వీలైతే ఏదైనా దేవాలయానికి దేవాలయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్టీ మెంబర్లు ఉంటారు కదా, దేవాలయాన్ని చూసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి దేవాలయ సంరక్షణార్థం ధనము కానీ ధాన్యం కానీ దానం చేస్తే మంచిది. ఎందుకంటే ఉత్తరా నక్షత్రం స్వతహాగా రాజు లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క నక్షత్రం. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సత్కరించిన, ఇలాంటి ధాన్యాలు దానం చేసిన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా, అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం. అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం.
కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకు నాది తులారాశి. మరి తులారాశిలో నా నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం. సో ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే పాపం చాలా మంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు. ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి? ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలు లేవు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది. దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది, వాళ్ళ అక్షరాలు ఏముంటాయి, ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి, లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా. అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు. మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి. నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట. కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి, నా పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2025 రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తా. మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా. అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా. మేము చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది, ఇంకా ఇంకా డెవలప్ అవుతారు. మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ మీ దాకా తెప్పిస్తాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు గాను రెండో పాదం బో అనే అక్షరం, మూడవ పాదం జ అనే అక్షరం, నాలుగో పాదం జి అనే అక్షరంతో పేరు ప్రారంభమవుతుంది. ఇవి కంపల్సరీ మీకు పేరు ప్రారంభం అవ్వాలని లేదు. మీ నక్షత్రం అది, మీ నామకరణం చేసిన రోజు అది రాసి ఉంటారు, వ్యవహార నామం వేరే పెట్టుంటారు. కాబట్టి నక్షత్రం మాత్రం మీరు ఏదనుకుంటున్నారో అదే పాటించండి. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఒకటో పాదం జూ అనే అక్షరం, రెండో పాదం జే అనే అక్షరం, మూడో పాదం జో అనే అక్షరం, నాలుగో పాదం ఖ ఒత్తు ఖ అనే అక్షరం. ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి గాను గా, రెండో పాదానికి గాను గి అనే అక్షరం వర్తిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి గుర్రములకు దానా కానీ, ఏనుగులకు ఏమైనా సరే అట్టిపళ్ళు కానీ, గట్టి కానీ, అలాగే ఏవైనా ఎవరైనా మావటి వాళ్ళకి ఏదైనా కాస్త సాదానికి అంటే సాత్తున్నందుకు కానీ ఏవైనా సరే సాధకానికి కొంచెం ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచిది. ఏనుగు యొక్క ముఖం చూసినంత మాత్రాన వీరికి విశేషమైన సత్ఫలితాలు ఉంటుంది. రోజు నిద్ర లేవగానే పొద్దున్నే వినాయకుడి యొక్క ముఖం చూసేట్టుగా వినాయకుడి యొక్క ప్రతిమ మీ ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోండి. లేదా ఏనుగు రూపంలో ఉన్నటువంటి తలనైనా సరే మీ ఇంట్లో పెట్టుకోవడం కంపల్సరీగా మీకు లక్ష్మీ కటాక్షంగా మారుతుంది. శ్రవణ నక్షత్రం ఏదైతే ఉందో, శ్రవణ నక్షత్రానికి సంబంధించి శక్తివంతులు, మాయావులు, విష్ణుభక్తులు, నైపుణ్యం గలవారు, ధర్మాత్ములు శ్రవణ నక్షత్రం చేత సూచింపబడుతూ ఉంటాయి. వీరు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు తిరుపతి కానీ, ద్వారకా తిరుమల కానీ, అలాగే స్వామివారి యొక్క క్షేత్రములు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించడం,
వారి యొక్క భక్తులకై ఏవైనా సరే ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే భోజనాదులు కానీ లేకుంటే అన్నదానానికి సంబంధించి కాస్త డబ్బు వెచ్చించడం ఈ యొక్క రాశి ఈ యొక్క నక్షత్రం వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తుంది. అలాగే ధనిష్ట నక్షత్రం ఏదైతే ఉందో ధనిష్ట నక్షత్రానికి సంబంధించి స్త్రీలను అధికంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. అందరూ కాదు, కొందరు ఉండొచ్చు. అలాగే ధర్మ పారాయణం చేసేటువంటి వాళ్ళు పాత మిత్రులను ధనిష్టకు చెందినటువంటి వారి కింద పరిగణలోకి తీసుకుంటారు. వీరి స్నేహాన్ని అలాగే మంచి ధార్మికమైనటువంటి పూజలు చేసేవారిని మర్చిపోరు. శివాలయంలో గనక గోధుమల్ని పుణ్యాత్ములకు దానం ఇవ్వడం, బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఏదైనా సరే బీద బ్రాహ్మణులకు దానం ఇవ్వడం గోధుమల్ని విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరంగా స్త్రీలను వీరు దూషించకుండా ఉంటే చాలా మంచిది. అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలకి కూడా అధిపతి శని కాబట్టి వీరు ఖచ్చితంగా శనివారం నాడు వీలైతే నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం కానీ అలాగే ప్రత్యేకంగా కళ్ళు లేని వారికి ఏవైనా కాస్త సంవత్సరానికి ఒక్కసారన్నా సరే అన్నం పెట్టి ఇచ్చడం కానీ అలాగే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కానీ మితిమీరిన సహాయం చేయకుండా ఉండడం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది.